హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చికెన్ ఫ్రై చాలా సింపుల్గా, చాలా వెరైటీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. చపాతీకి అయితే సూపర్గా ఉంటుంది. చుక్క నీళ్ళు పోయకుండానే చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము. చికెన్ ఫ్రై కొంచెం గ్రేవీ లాగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు చూడొచ్చు వీడియోలో. నేను రైస్తో కలుపుకొని కూడా తింటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇవి శుభ్రంగా కడుక్కోవాలండి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇవి కొంచెం నీసు వాసన రాకుండా ఉండాలంటే ఒక నిమ్మకాయ పిండి కొంచెం పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. అలా అయితే చికెన్ నీసు వాసన రాదు, చాలా బాగుంటుంది కర్రీ కూడా. తర్వాత శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి, ఫ్రెష్దే వేసుకోవాలండి. తర్వాత ధనియాల పొడి నేను ఇంట్లోనే తయారు చేస్తాను. ధనియాల పొడి అయినా సరే, గరం మసాలా అయినా సరే, ఇవి ఇంట్లోనే తయారు చేసుకుంటాను. తర్వాత కారం పొడి వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్. తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక సగం నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. మసాలా మొత్తం ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలుపుకోవాలి. నీట్గా శుభ్రంగా కలుపుకోవాలి. చాలా బాగా వస్తుందండి కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా రుచిగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. తర్వాత పక్కన ఒక 5 మినిట్స్ ఉంచాలండి. తర్వాత మనము తాలింపు వేసుకోవాలి. కర్రీ కోసము నేనైతే దాల్చిన చెక్క, సాజీరా, లవంగం అవన్నీ వేసాను తాలింపులో. ఒక బిర్యానీ ఆకు వేసాను. ఇవి వేస్తే ఏంటో చాలా రుచిగా వస్తుందండి. మీరు వీడియో మాత్రం పూర్తిగా చూడండి, చూస్తేనే కర్రీ ఎలా వండాననేది తెలుస్తుంది. తర్వాత ఒక 2 ఆనియన్ తీసుకున్నాను. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. నూనె కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. అలా అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. తర్వాత మనము స్టవ్ బంద్ చేశాక నూనె అంతగా అనిపించదు, గ్రేవీగా ఉంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. నేను సాల్టు చికెన్ ముక్కలోనే వేసాను కాబట్టి ఇలా కొంచెమే వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిస్తేనే కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. తర్వాత మనం కలుపుకున్న మసాలా, చికెన్ మసాలా అవన్నీ కలుపుకున్నాను కదండి, అదేసి కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలండి, చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చాలా ఉన్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేరు. అదర్స్ వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కింద మాడిపోకుండా చూసుకోండి. కొంచెం ఓపికతో కర్రీ చేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా వస్తుందండి. హడావుడిగా చేస్తే కొంచెం వేరేలా అనిపిస్తుంది కర్రీస్ అయినా. తర్వాత ఒక టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అది వేసుకొని కలుపుకోవాలండి. టమాటాలు వేస్తే కొంచెం లోపల చికెన్ నుంచి వాటర్ వచ్చి చాలా బాగా ఉడుకుతుందని 2 టమాటాలు వేసాను. 1 టమాటా వేసుకోవాలి. మాకైతే ఇది ఒక రోజుకి సరిపోతుంది. అసలు నీళ్ళు అయితే వేయాల్సిన అవసరమే లేదు. చికెన్తో వచ్చిన నీళ్ళతోనే మనము ఉడకబెట్టవచ్చండి.
చాలా టేస్టీగా వస్తుంది. మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా కుకింగ్స్ వీడియోస్ అయినా, ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ అయినా, కుకింగ్స్ అయినా, షాపింగ్స్ అయినా, మార్కెటింగ్స్ అయినా చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూడొచ్చు, ఒకసారి వీడియోలో వెళ్ళి చెక్ చేయండి. దీని కాంబినేషన్ చపాతీ అయినా సరే, గారె అయినా సరే చాలా టేస్టీగా వస్తుందండి. గారెలు ఎలా తయారు చేయాలో నేను చాలా సింపుల్గా చేసి పెట్టాను. మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. లాస్ట్కు కొంచెం కసూరి మెంతి వేసి కలుపుకోవాలి, ఇంకా టేస్టీగా వస్తుందండి. తర్వాత కర్రీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత స్టవ్ బంద్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేయాలి. చాలా టేస్టీగా వస్తుంది. టేస్టీ చికెన్ ఫ్రై అండి.